అతని కార్యములు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఉదయాన్నే ఏ సమస్య అయితే దేవుడికి చెప్పుకున్నాడో ఆ సమస్య తీరిపోతుందిరా. ఉదయకాలం లేచి ఏ బాధనైతే దేవుడు చెప్పుకున్నాడో ఆ బాధ తీరిపోతుంది. ఉదయకాలం ఏ జయమైతే ప్రభా ఫలానా ప్రాంతాన్ని యుద్ధానికి వెళ్తున్నా తండ్రి, జయమీ తండ్రి అంటే ఆ ప్రాంతంలో యుద్ధంలో గెలిచేస్తున్నాడు. ఫలానా రాజు మీద యుద్ధంకి వెళ్తున్నాను తండ్రి అంటే చెప్పేస్తుంటే కారణం ఉదయాన్నే చెప్పి అన్నాడో నువ్వు నాతో కలిసి రావాలయ్యా కూడా. హల్లెలూయా. ఇది ఈ కార్యక్రమాల్లో వెళ్తున్నాను తండ్రి, ఈ పని మీద వెళ్తున్నాను తండ్రి, ఈ యుద్ధానికి వెళ్తున్నాను తండ్రి, ఈ ప్రాంతానికి వెళ్తున్నాను తండ్రి, నాతోనూ రావాలి తండ్రిని ఉదయాన్నే లేచి తన భార్యకి చెప్పలేదు, బిడ్డలకు చెప్పలేదు, రాజకీయ నాయకులు చెప్పలేదు. కానీ ఎవరైతే నోటు మాటతో ప్రపంచాన్ని కలగజేశారో, ఎవరైతే అపజయములేని వాడిగా ఉన్నాడో, ఎవరైతే మానవ జాతికి జయమివ్వగలడో, ఎవరైతే కృంగిపోయిన జీవితాలు లేవనెత్తగలడో, ఎవరైతే పడిపోయిన కుటుంబాలు కట్టగలడో, ఎవరైతే పేదవాడి జీవితాన్ని ధనవంతుడిగా మార్చగలడో, ఎవరైతే నా జీవితం అయిపోయింది అన్నవాడిని లిఫ్ట్ వేసి లేపగలడో. హల్లెలూయా. मेरे समय खुला तुम्हें काम से अभिषेक मारा, आले समय खुला तुम्हें काम से अभिषेक मारा. నాతో ఉన్నవాడు, నాకు మొరపెట్టేవాడు, నాకు జవాబు కోరినవాడు, ఉదయం లేచినవాడు, నా సన్నిధి కోరువాడు ఓరు పోలిస్తానా, నేను వాడు వెంట ఉంటాడు. मेरे समय खुला तुम्हें काम से समय काम ఎలా అవుతా ఆలోచన చూస్తాను. అన్నవు కావాలరా అంటే కావాలన్నావు, కానీ కష్టపడరా అంటే అన్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే లేచే ఈ మనసుని శరీరం కష్టపెట్టే వ్యక్తి లేకపోతే ఎలా దేవుడి శక్తి పొందుకుంటాం? మనిషి మానవ శక్తితో పాటు దేవుడి శక్తి కూడా మనిషికి ఉండాలి. ఈ దేవుడి శక్తి మనకు కావాలంటే ఉదయకాలమే లేచి మనం దేవుడి ముందు ఒక అరగంట సేపైనా మన శరీరాన్ని వంగగొట్టే వ్యక్తిగా మారాలి. తెల్లవారు లేచే కొత్తగా నీకు బాగా కొత్తగా లేచినప్పుడు నిద్ర మనతో వస్తూనే ఉంటుంది. అయినా లే దేవుడి స్తోత్రం, లెగిద్దాం అనుకుంటాం, కింద పడిపోకుంటాం. లెగాలి 4 అయింది, ఇంకో పావు గంట, 4:30 అయిపోతుంది, మళ్ళీ లెగుతాం, ఇంకో 10 నిమిషాలే 5 అయిపోతుంది, గంట 9 అయిపోయిందా? హల్లెలూయా. 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 సాతాను అంటదే ఇంకా 4 1 నిమిషం పడుకో, మీ ఆవులు దూరింది ఏంటయ్యా ఇంకప్పుడు లేచిపోతున్నా, 4 లేచిపోతున్నా అంట. దేవుడి స్తోత్రం. అదే 1000 రూపాయలు చెత్తగా లేకరా పనిపోతే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే మన జీవితాలు లేచే ప్రారంభ దిన నౌకలుగా ఉండదు దేవతను. ఉదయాన్నే లేగాలంటే అలారం పెట్టుకుంటే అది కొడతానే ఉండేది. నాకు 5 అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఇలా కాదనుకున్నా నా శరీరం అలా కొట్టుకునే ప్రయత్నం చేస్తా, కొన్ని రోజులు లెగించిన ప్రయత్నం చేస్తా. దేవుడి స్తోత్రం. ఉదయాన్నే 3ంటికి పెట్టుకొని 2 రోజులు ట్రై చేస్తూ ఉండలేకపోతున్నా. 3 అనుకున్నాను, నా బతుకు తేడా. దేవుడి స్తోత్రం. సృష్టికర్త దేవుడు పొందుకోవాలంటే దేవుడి స్తోత్రం. అప్పుడు లేచా దైవ జనమా, అప్పుడు మొదలు పెట్టే ఉదయకాలం 3 గంటల ప్రార్థన. దాదాపు సంవత్సరం పాటు ఉదయం 3కి లేచి ఎన్ని కష్టపడ్డా, ఎంత ఉల్లసిపోయినా, ఎంత ఒత్తుల్లో ఉన్నా ఆ రాత్రి 10 అయిపోయిన దైవ జనమా ఉదయాన్ని నా శరీరం అలవాటుగా మార్చుకున్నాం. ఆ శరీరం అలవాటు మార్చబడిన తర్వాత మనస్సు అంటే లేచిపోయిన దేవుడి స్తోత్రం. ఉదయకాలం లేచి దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే ఆ ఉదయాన్నే కంట కన్నీరు కాచ వ్యక్తిగా మారుతూ ఉంటే తెలియని దేవుడి శక్తి శరీరములో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయాన్నే ఒక తల్లి ఎత్తుకున్నట్లుగా ఆ ఉదయకాలం వెతికే వ్యక్తులుగా మన జీవితాలు మారుతున్నప్పుడు భగవంతుడు నీకు తోడుగా వస్తాడు, దేవుడి శక్తి నీకు తోడుగా వస్తుంది, ఆయన మహిమని కనబరుస్తూ ఉంటాడు. ఆయన ఏం చేయబోతున్నాడో నీకు ఆ దర్శన భాగ్యం చూపిస్తూ ఉంటాడు. దేవుడి కృప నేను వెంబడిస్తూ ఉంటుంది. నీకు తెలియకుండా పవర్ఫుల్ గా మారిపోతావు. నీ ఇంటికి పడ్డ దరిద్రము నువ్వు ఉదయకాలం ప్రార్థిస్తుండగానే నువ్వు శక్తివంతుడిగా మారుతూ
సాతాను తరుము కొట్టే వ్యక్తిగా మారిపోతాం. దురాత్మ నీ కుటుంబంలో నుంచి పారిపోతూ ఉంటాయి. ఆటంకాలన్నీ మరుగైపోతూ ఉంటాయి. ఇక ఉదయకాలం ప్రార్థించే కొలది నీతో పాటు దేవుడు వస్తాడు కనుక, నీకు తోడుగా ఉంటాడు కనుక, ఉదయకాలమే నువ్వు కళ్ళు కొడు తుడుచుకొని ఆయన ముఖమే చూసే వ్యక్తిగా ఉన్నావు కనుక నీ జీవితంలో నీ చరిత్రతో కూడా ఉదయకాలం చేసే ప్రార్థన జీవితం బట్టి అన్ని మారిపోతాయి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితం ఉదయం లెక్కనే చూడండి ఏం కదా. మరి కొంతమంది జీవితాల్లో పొద్దున్న లెక్కని ఉంగరం ముద్దాడతారండి బాబా. దేవుడి స్తోత్రం. ఏ ఉంగరం ఇదే? అదృష్టం అంటారా? 10,000 రూపాయలు అంటే ఆడు చెప్పాడండి. పొద్దున్న లెక్క దీని ముఖం చూస్తే అంతా కలిసి వద్దని చెప్పాడండి. దేవుడి స్తోత్రం. ఇక పొద్దున్న లెక్కనే దేవుడు ముందుకు వెళ్దాం. కొందరేమో భార్య ముఖం చూస్తారు, కొందరేమో కూతురు ముఖం చూస్తారు, కొందరు ఉంగరం ముఖం చూస్తారు. అడిగితే దేవుడి స్తోత్రం. క్రైస్తవుడు దేవుడి ముఖాన్ని చూడాలి. హల్లెలూయా. నీ జీవితం నీ భార్య మార్చలేదు, ఎన్నిసా ముఖం చూస్తావు? ఎన్నాళ్ళ ముఖం చూసినా ముఖంలో మార్పు రాదు, జీవితంలో మార్పు రాదు. ఎన్నాళ్ళు ఉంగరం చూస్తే మారిపోతుంది. మాట్లాడుతుంది ఏమన్నా? దేవుని చూడాలా. ఉదయకాలం లేచి నువ్వు దేవుడి ముందుకెళ్ళి నీ ఆత్మతో దేవుడు చూసే వ్యక్తిగా మారి నీ గుండెల్లో ఉన్న ప్రతి మాటను కూడా దేవుడితో పంచుకొని ఒక భక్తి కలిగిన జీవితం కనపరచినదిరా అన్న ఆ దేవుడు మాట్లాడతాడు. ఆయన జీవితం మారుతాం. ఎవడు ముఖం చూసిన మా జీవితాలు మారం, ఎవరు ముఖం చూసిన బతుకు మారదు. ఉదయం లేచిన వెంటనే నీ కళ్ళు దేవుడు చూడు. అనగేంటి? దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. ఉదయం లేచిన వెంటనే 3:30-4 ప్రాంతంలో వచ్చాయి. కాలు చేతులు కడుక్కొని నువ్వుకున్న గదిలోకి వెళ్ళి వాక్యం ముందుకెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా మారిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆనందంగా ఉంటాయి. వారు ఎప్పుడు కూడా ఓర్పరు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన ముందుకెళ్ళి ఈ సమస్య చెప్పుకుంటే తీరిపోతుంటే, ప్రతిరోజు కూడా దేవుడు ముందుకెళ్ళి ఎంత తప్పు ఉంది ప్రభు అని మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడు వినేవాడిగా ఉన్నాడు ఇక్కడికి తీరిపోతే, ప్రతిరోజు కూడా దేవుడు ముందుకెళ్ళి ఫలానా వ్యాపారం పొలం పడుతున్నా, ఫలానా వ్యవసాయం చేస్తున్నా, ఫలానా చదువులోకి వెళుతున్నా, ఫలానా వివాహ సంబంధంకి వెళ్తున్నా, నువ్వు ఏదైతే ప్రతిరోజు ఒక దినచర్యగా నువ్వు పెట్టుకున్నావో ప్రతిరోజు కూడా దేవుడు ముందుకెళ్ళే వ్యక్తిగా మారింది. ప్రతిరోజు కూడా చీకటి ఉండగానే నువ్వు లేచి దేవుడు ముందుకెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి మారిందినా అన్న ఆ ప్రార్థన జీవితమే నీ చరిత్ర మారుత కారణమవుతుంది. ఒక్కసారి హల్లెలూయా. ఎందరో దేవుడు నమ్ముకున్నారు కానీ బద్ధకస్తులుగా మారి సొంత పదుల కోసం ఉన్న హుషారు ప్రార్థన కోసం లేచే అలవాటు లేకపోవడం వల్ల